అందరికీ నమస్కారం. నా పేరు మారిపల్లి మాధవి, తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఈరోజు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాను రాను అంగన్వాడీని కనుమరుగు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఈరోజు కేసీఆర్ గారి గవర్నమెంట్లో వారు మంచి వేతనాన్ని పెంచారు. కేసీఆర్ గారు ప్రగతి భవన్కి పిలుచుకొని టీచర్లకు 13,650 వేతనం చేశారు. ఆయాలకు 6,800 రూపాయల వేతనాన్ని పెంచితే ఈరోజు వాళ్ళు చాలా పటిష్టంగా పనిచేస్తున్నారు. 0 to 3 years ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళు విద్యా పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కానీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం అంగన్వాడీ సెంటర్లను తీసేసి వాళ్ళు ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేసేసి ఎన్రోల్మెంట్ అనేది ఒక ప్రక్రియ స్టార్ట్ చేసిరు. గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలందరినీ మేము జాయిన్ చేసినామని చెప్పేసి 3 years ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేసుకోవడం జరుగుతున్నది. కానీ ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల రాను రాను అంగన్వాడీ సెంటర్స్ అనేది కనుమరుగు అయిపోతాయి. ఆ విధానం అనేది కరెక్ట్ అయినది కాదు. నర్సరీ టు యూకేజీ వరకు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తామంటే సరి అయినటువంటి కేర్ ఉండదు. అంటే ఒక అంగన్వాడీ సెంటర్లో ఒక టీచర్కి 13,650 రూపాయల శాలరీ, ఒక ఆయాకు వచ్చేసి 6,800 రూపాయల శాలరీ కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం కేవలం 6,000 రూపాయలు ఇచ్చేసి ఒక టీచర్ని, ఒక ఆయాని పెట్టేసుకొని ఒక స్కూలు